మగాళ్ళు మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. అని వీళ్ళు మాట్లాడితే లేదు, నేను మాట్లాడితే ఏమొచ్చిందని ఈ మధ్య వీడు తయారయ్యాడు అఘోరి. ఇప్పుడు అఘోరి వచ్చేసి ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం చూసుకుంటే ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడు అనేది మర్చిపోతే ఎట్టా అని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు మీసాలు గడ్డలు కనిపించాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసరికి లేదు నేను ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని నరుకుతా అని చెప్తున్నాడు ఏమన్నా. అసలు ఏంటది? లింగాన్ని నరికించుకున్నంత తేలిక కాదు ముస్లిమ్స్ ని క్రైస్తవుల్ని నరకడం. అంటే నేనేమంటున్నానంటే చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. వినండి బ్రదర్, మనుషులను కలపడం చాలా కష్టం, విడదీయడం చాలా తేలిక. మేము కలపడానికి ప్రయత్నిస్తున్నాం. విడదీయాలనుకుంటే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు. కలపడానికి ప్రయత్నిస్తున్నాం, కలిసి ఉందామని అంటున్నాం, కలిసి బ్రతకనివ్వండి అంటున్నాం. ఉన్నట్లుగా పచ్చిగా చెప్పాలంటే మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మేము నమ్ముకున్న దేవుణ్ణి బట్టి మమ్మల్ని చంపకండి అని ప్రతి ఒళ్ళు అంటున్నాం. ఏ పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడనో లేకపోతే ఏ టెర్రరిస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేశాడనో ఒక మనిషిని అరెస్ట్ చేయడం చూసి బైబిల్ పట్టుకుంటే అరెస్ట్ చేస్తారు మీరు. ఒక మనిషిని చంపి పారిపోతున్నటువంటి వ్యక్తిని కొట్టడం చూసాం. వాక్యం చెప్పే పాస్టర్లను తుపాకీలతో కాల్చి చంపుతారా మీరు? ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తారా మీరు? ఊర్లు తగలబెడతారా? ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నా మీకు జాన్వాడలో ఏం జరిగిందో తెలియదా? 18 మంది దళిత కుర్రాళ్ళని 300 రమానంటే వీడిని ఎక్కడ